హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో అవి వచ్చేసి ఫస్ట్ భారత ఉపరాష్ట్రపతి ఎలా ఎన్నుకుంటారు, ఆయన అర్హతలు ఏంటి, పదవీ కాలం ఏంటి, పదవి విరమణ ఎప్పుడు జరుగుతుంది, ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడే సందర్భాలు ఎప్పుడెప్పుడు ఉండొచ్చు, సో ఆయన భారత ఉపరాష్ట్రపతికి గల అధికారాలు, సో నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి, నెక్స్ట్ ఇవన్నీ ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఉపరాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ప్రకరణ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన సమగ్రమైన వివరణ ఉంటుంది. సో ఇందులో ముఖ్యమైన నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఏ ప్రకరణ నుంచి ఉపరాష్ట్రపతికి సంబంధించిన వివరణ ఉంటుంది. 5వ భాగంలో ప్రకరణ 63 నుంచి 69 వరకు 69 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన సమగ్రమైన వివరణ ఉంటుంది. ఈ పదవిని అమెరికా ఉపాధ్యక్షుడి పదవితో పోల్చవచ్చు. సో భారత ఉపరాష్ట్రపతిని దేంతో పోల్చవచ్చు అండి? అమెరికా ఉపాధ్యక్షుడి పదవితో పోల్చవచ్చు. నెక్స్ట్ నిబంధన 63 ప్రకారం భారతదేశానికి ఎంతమంది ఉపరాష్ట్రపతులు ఉంటారు అంటే ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. సో నిబంధన 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్ ఈయన ఎన్నిక ఎలా జరుగుతుంది? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? ప్రకరణ 66(1) ప్రకారం పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు అంటే లోక్సభ, రాజ్యసభ నామినేటెడ్ సభ్యులతో సహా నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదలాయింపు అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ఇద్దరు బోత్ లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ వీరి ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చారు. సో 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చారు. సో నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించిన విధంగా ఓటు విలువను లెక్కించరు. ప్రతి ఓటు విలువ 1కి సమానం కాబట్టి మొత్తం ఓట్ల విలువ 790 అండి. 545 లోక్సభ సభ్యులు, 245 రాజ్యసభ సభ్యులు వీరందరూ కలిసి 790 మంది కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారండి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర విధాన సభ్యులు పాల్గొనరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొనరు? రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనరు. సో దీనికి కారణం ఏంటంటే ఉపరాష్ట్రపతి అధికార బాధ్యతలు ప్రధానంగా రాజ్యసభ అధ్యక్షత వహించడం వరకే పరిమితం అవ్వడం. సో ఎందుకు రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనరంటే ఉపరాష్ట్రపతి అధికార బాధ్యతలు ఏంటంటే ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షత వహించడం మాత్రమే. ఆయన చాలా అరుదుగా మాత్రమే రాష్ట్రపతి హోదాలో పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని రాజ్యాంగ పరిషత్ చర్చల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రస్తావించారు. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర విధాన సభ్యులు పాల్గొనరు. ఎందుకు పాల్గొనరు అంటే మెయిన్గా ఆయన రాజ్యసభకు అధ్యక్షత వహించడం వరకే పరిమితం అవుతారు. సో అందువలన రాష్ట్ర విధాన సభ్యులు పాల్గొనరు. నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల విధాన పోలికలు. నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఒకటే ఉంటుందండి. కానీ ఎన్నుకునే నియోజకవర్గంలో మాత్రం తేడా ఉంటుంది. పార్లమెంట్లో ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొంటారు. సో ఇక్కడ రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉందండి. రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో, ఉపరాష్ట్రపతి ఎన్నుకోవడంలో మెయిన్ ఒక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎవరెవరు పాల్గొంటారు అంటే పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల విధానసభ
రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు. ఈ ఇద్దరు పాల్గొంటారండి. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. నెక్స్ట్ ప్రకరణ 71లో ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలో తెలుసుకున్నాం. రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఎన్నుకోవడంలో డిఫరెన్సెస్ ఏంటియో చూసాము. ఇప్పుడు అర్హతలు. ఉపరాష్ట్రపతికి ఉండవలసిన అర్హతలేంటి? సో, ప్రకరణ 66(3)లో ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల గురించి పేర్కొన్నారు. అవేమేంటివి? సో, ఉపరాష్ట్రపతి ఎన్నుకునే సభ్యుడికి భారతీయ పౌరుడై ఉండాలి. 35 ఏళ్ళు నిండుండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు ఉండాలి. సో, ఫస్ట్ వచ్చేసి అతను ఇండియన్ అయి ఉండాలండి. భారతీయ పౌరుడై ఉండాలి. ఆయనకి 35 ఇయర్స్ అబోవ్ ఉండాలి. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు కూడా ఉండాలి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణంలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20 మంది సభ్యులు బలపరచాలి. దీంతో పాటు రూ. 15,000 ధరావత చెల్లించాలి. సో, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణంలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. 20 మంది సభ్యులు బలపరచాలి. దీంతో పాటు 15,000 ధరావత చెల్లించాలి. నెక్స్ట్ పదవీ కాలం. ప్రకరణ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజు నుంచి 5 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. సో, ఎన్ని ఏళ్ళు ఉంటారండి ఈయన? ఈయన పదవీ కాలం ఏంటి? ఉపరాష్ట్రపతి పదవీ కాలం వచ్చి పదవి స్వీకరించిన రోజు నుంచి 5 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. ఏ ప్రకరణ ప్రకారం? ప్రకరణ 67 ప్రకారం. నెక్స్ట్ ఎన్ని పర్యాయాలైనా పోటీ చేయవచ్చు. ఈ విషయాన్ని రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. సో, దీన్ని ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. ఆయన పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది. ఈ పదవీ కాలం గురించి డీటెయిల్స్ వచ్చేసి ప్రకరణ 67లో పొందుపరిచారండి. నెక్స్ట్ పదవీ ప్రమాణ స్వీకారం. పదవీ ప్రమాణ స్వీకారం. సో, ప్రకరణ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడానికి ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే ఆయన సూచించిన వ్యక్తి నిర్వహిస్తారు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడే సందర్భాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? సో, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడే సందర్భాలు వచ్చి ఆయన పదవీ కాలం పూర్తయినప్పుడు, లేదా ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, లేదా ఉపరాష్ట్రపతిని తొలగించినప్పుడు, సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పు చెల్లదని చెప్పినప్పుడు, లేదా మరణించినప్పుడు. ఉపరాష్ట్రపతి మరణించినప్పుడు. సో, ఈ 5 కేసెస్‌లో ఫస్ట్ కేస్ ఎప్పుడండి? ఆయన పదవీ కాలం పూర్తయినప్పుడు. 2 ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు. 3 ఉపరాష్ట్రపతి తొలగించినప్పుడు. 4 సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పు చెల్లదని చెప్పినప్పుడు. 5 ఉపరాష్ట్రపతి మరణించినప్పుడు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి. ప్రకరణ 67(b)లో పేర్కొన్న పద్ధతి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. ఉపరాష్ట్రపతిని ఎలా తొలగిస్తారండి? ప్రకరణ 67(b)లో పేర్కొన్న పద్ధతి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. ఇది మహాభియోగ తీర్మాన ప్రక్రియ కాదు, ఒక సాధారణ పద్ధతి. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ప్రత్యేక కారణాలను రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణంపై తొలగించవచ్చు. సో, ఉపరాష్ట్రపతిని ఏ కారణం చేత తొలగించవచ్చు అండి? యాక్చువల్‌గా దీనికి సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. కానీ రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణంపై ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెట్టాలండి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దానికంటే ముందు 14 డేస్ ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఈ తీర్మానాన్ని రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించి, ఆ తర్వాత లోక్సభ కూడా అంగీకారం తెలిపితే ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు.
సో, ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారో, ఈ తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రాజ్యసభలో. సో, ఆ రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు దీన్ని ఆమోదించి, దాని తర్వాత లోక్‌సభలో కూడా అంగీకారం తెలిపితే ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. ఓకే. నెక్స్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతిని కూడా తొలగింపుకు గురవ్వలేదు. నెక్స్ట్ జీతభత్యాలు. ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతభత్యాలుండవు. ప్రకరణ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతారు. వీటిని పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. నెక్స్ట్ అధికారాలు. ఉపరాష్ట్రపతి 2 ముఖ్యమైన అధికారాలు నిర్వహిస్తారు. సో, ఫస్ట్‌దొచ్చేసి రాజ్యసభకు హోదారీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రకరణ 64 ప్రకారం తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తారు. ప్రకరణ 65 ప్రకారం. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి నోట్ చేసుకోవాల్సింది. సో, ప్రకరణ 66 ప్రకారం రాజ్యసభకు హోదారీత్యా అధ్యక్షుడిగా ఉంటారు ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ప్రకరణ 65 ప్రకారం. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభకు అధ్యక్షులు. ఈ హోదాలోనే రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు, సభా సమావేశాలు నిర్వహిస్తారు. పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతి పేరుపైనే జరుగుతాయి. సో, ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కానందువలన సాధారణ ఓటు హక్కు ఉండదు. కానీ బిల్లులకు అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చినప్పుడు కాస్టింగ్ ఓట్‌ను వినియోగిస్తారు. సో, యాక్చువల్‌గా ఈ ఉపరాష్ట్రపతి అనేది రాజ్యసభలో సభ్యుడు కాదండి. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కానందువలన ఈయనకి సాధారణ ఓటు హక్కుండదు. కానీ ఎప్పుడైతే కొన్ని బిల్లులకి అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానంగా వస్తాయో అప్పుడు కాస్టింగ్ ఓట్‌ను వినియోగిస్తారు. నెక్స్ట్ ప్రకరణ 65 ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు, మరణం, తొలగింపు, రాజీనామా కారణాల వల్ల గరిష్టంగా 6 నెలలకు మించకుండా లేదా కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. సో, ఉపరాష్ట్రపతి ఎప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారండి? ఒకటి రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, లేదా రాష్ట్రపతి మరణించినప్పుడు, లేదా రాష్ట్రపతిని తొలగించినప్పుడు, లేదా అతని రాజీనామా కారణాల వల్ల మోర్ థాన్ 6 మంత్స్ ఉండకూడదండి. ఉపరాష్ట్రపతి మోర్ థాన్ 6 మంత్స్ యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉండకూడదు. సో, ఇది మొత్తం దీని డీటెయిల్స్ అన్నీ ప్రకరణ 65లో ఉన్నాయండి. నెక్స్ట్ ప్రకరణ 65(2) ప్రకారం రాష్ట్రపతి అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వహించకపోతే ఉపరాష్ట్రపతి ఆ విధులను నిర్వహిస్తారు. దీన్ని డిశ్చార్జింగ్ ఫంక్షన్స్ అంటారండి. డిశ్చార్జింగ్ ఫంక్షన్స్. దీనికి నిర్ణీత గడువు ఉండదు. ఉదాహరణకి జ్ఞాని జైల్ సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న హిదాయతుల్లా 25 రోజుల పాటు రాష్ట్రపతి విధులు నిర్వహించారు. సో, దీనికి ఎగ్జాంపుల్ వచ్చి జ్ఞాని జైల్ సింగ్ అండి. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న హిదాయతుల్లా 25 డేస్ పాటు రాష్ట్రపతి విధులు నిర్వహించారు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా. సో, ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారో, ఆ టైంలో రాష్ట్రపతికి సంబంధించిన అన్ని అధికారాలు, సౌకర్యాలు, జీతభత్యాలను ఉపరాష్ట్రపతి పొందుతారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా కొనసాగరాదు. సో, ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటారో, సో, అప్పుడు ప్రెసిడెంట్‌కున్న పవర్స్, బెనిఫిట్స్, సాలరీస్ అన్నీ ఉపరాష్ట్రపతికొస్తాయండి. కాకపోతే అప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా ఉండకూడదు. ఉపరాష్ట్రపతి కొన్ని రాజ్యాంగేతర విధులను కూడా నిర్వహిస్తారు. భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి అధ్యక్షుడిగా, దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తర్వాత రెండో స్థానాన్ని కలిగి ఉంటారు. సో, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ డ్యూటీస్ ఉపరాష్ట్రపతికి కొన్ని సెపరేట్ డ్యూటీస్ కూడా ఉంటాయండి. అవేంటి అంటే భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి అధ్యక్షుడిగా, దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా కూడా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి స్థానం. రాజ్యాంగపరంగా ఉపరాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు, విధులు సంక్రమించలేదు.
అమెరికా ఉపాధ్యక్షుడితో పోలిస్తే భారత ఉపరాష్ట్రపతి పదవి చాలా అప్రధానమైంది. అమెరికాలో పదవికి అనుకోకుండా ఖాళీ ఏర్పడితే మిగిలిన కాలానికి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కానీ భారత్లో ఉపరాష్ట్రపతి గరిష్టంగా 6 నెలలు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. టీకే తోపే అనే రచయిత ఉపరాష్ట్రపతిని వేల్స్ యువరాజుతో పోల్చాడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎన్నో సమస్యల పరిష్కార విషయంలో ఉపరాష్ట్రపతిని సంప్రదిస్తారని, ఆయన పరిపక్వత, దూరదృష్టి వారికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నాడు. సో, రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చినంత గొప్ప గౌరవం ఇవ్వకపోయినా ఈ పదవి ఉపయోగకరమైంది, ప్రతిష్టాత్మకమైందని ఎంవి ఫైలీ అనే రాజ్యాంగ నిపుణులు పేర్కొన్నారు. నెక్స్ట్, ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతులైన వారు ఎవరెవరు? ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారండి, 2 జాకీర్ హుస్సేన్, 3 వివి గిరి, 4 ఆర్ఆర్ వెంకటరామన్, 5 శంకర్ దయాళ్ శర్మ, 6 కేఆర్ నారాయణన్. సో, ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎం హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఇప్పటివరకు. అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అండి, 700 ఓట్లు. 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహమ్మద్ హమీద్ అన్సారీ, వీళ్ళిద్దరూ 2 టైమ్స్ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారండి. నెక్స్ట్, అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు వివి గిరి. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్. సో, పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్ అండి. తొలి దళిత ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారు భైరాన్ సింగ్ షేకావత్. సో, ఈయన ఒకప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసి కూడా ఆ తర్వాత రాష్ట్రపతికి పోటీ చేసి ఓడిపోయారండి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వివి గిరి. ఎప్పుడండి? 1969 మే 3 నుంచి జూలై 20 వరకు తాత్కాలికంగా ఉపరాష్ట్రపతిగా ఉన్నారండి. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారండి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన రెండో ఉపరాష్ట్రపతి బిడి జెట్టి అండి, 1977 ఫిబ్రవరి 11 నుండి జూలై 25 వరకు. నెక్స్ట్, తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే విధులు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎన్ హిదాయతుల్లా, ఓన్లీ డిశ్చార్జింగ్ ఫంక్షన్. తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే విధులు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఎవరండి? ఎన్ హిదాయతుల్లా. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆన్ ఉపరాష్ట్రపతి. సో, ఈ బిట్స్ చూద్దాం. సో, ఇప్పుడు టాపిక్ అని నేర్చుకున్నాం కదా, వీటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ వచ్చేసి పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది నేను చాలా గ్రూప్స్ ఎగ్జామ్స్లో చూసాను. ఇది రాజ్యసభ చైర్మన్. కింది వాటిలో ఉపరాష్ట్రపతి అధికారం ఏది? కింది వాటిలో ఉపరాష్ట్రపతి అధికారం: రాజ్యసభకు అధ్యక్షత వహించడం, ఇది కూడా కరెక్ట్. రాజ్యసభలో కాస్టింగ్ ఓటు కలిగి ఉండడం. సో, రాజ్యసభలో కాస్టింగ్ ఓటు ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే అనుకూల ఓట్లు, ప్రతికూల ఓట్లు సమానంగా ఉంటాయో అప్పుడు రాజ్యసభలోని ఉపరాష్ట్రపతి ఓటును కూడా కన్సిడర్ చేస్తారండి. దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారు. రాష్ట్రపతి అధికారంలో లేనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. సో, ఈ 3 కూడా ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలండి. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తారు? పార్లమెంట్ అండి, పార్లమెంట్. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారు? రాజ్యసభలో మాత్రమే. నెక్స్ట్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది? సో, ఎన్నిక పద్ధతిలో మాత్రం రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి పోలిక ఉంటుందండి. ఇవండి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో, ఇవి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన పోలిక. నెక్స్ట్, ఉపరాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు, జీతభత్యాలు, నెక్స్ట్ అధికారాలు, ఎలా ఎన్నుకుంటాము ఉపరాష్ట్రపతిని, నెక్స్ట్ అతని జీతభత్యాలు, ఉపరాష్ట్రపతి యొక్క పవర్స్ ఏంటివి, ఇవన్నీ వీడియోలో తెలుసుకున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌తో కలుద్దాం.